ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉన్నది. మొదలుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు సమస్త సుఖ సంపదలు, ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం మీ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయో ఈ ప్రజెంటేషన్ ద్వారా సంక్షిప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం గోచరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ సంవత్సరం మీకు వ్యయస్థానంలో మీకు శనైశ్చరుడు సంచరిస్తూ ఉన్నాడు మార్చి నుంచి. సో ఆయన జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆయన వక్ర మార్గంలో సంచరిస్తారు. అలాగే ఈ సంవత్సరం ఆయన మీకు వ్యయస్థానంలోకి రావడంతో మీకు ఏలినాటి శని ప్రారంభమైంది. అలాగే మీకు గురువు మీకు జూన్ వరకు 3వ స్థానంలోను, ఆ తర్వాత అక్టోబర్ వరకు ఆయన మీకు 4వ స్థానంలోను, ఆ తర్వాత జనవరి వరకు ఆయన 5వ స్థానంలోను సంచరించబోతున్నారు. తర్వాత ఆయన తిరిగి మళ్ళీ ఆయనకు మీకు 4వ స్థానంలోకి వస్తారు. ఇక మీకు మీ రాహువు మీకు 10వ స్థానంలోను, తర్వాత మీకు భాగ్యస్థానంలోను సంచరించబోతున్నారు దశమంలోను, మరియు ఆయన తర్వాత మీకు నవమంలో సంచరించబోతున్నారు. అలాగే మీకు కేతువు మీకు 5వ స్థానంలోను మరియు 4వ స్థానంలోను సంచరించబోతున్నారు. ఇది ప్రధానంగా మీకున్నటువంటి గోచరం. దీని యొక్క ఫలితాలు, ప్రభావాలు మీ మీద ఎలా ఉన్నాయని కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. గురువు యొక్క సంచారం మీకు బాగా యోగిస్తుంది. దానివల్ల మీకు కొత్త మార్గాల్లో మీకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు సమయానికి మీకు డబ్బు చేతికి అందుతుంది. అలాగే 4వ స్థానంలో మీకు గురువు సంచరిస్తూ ఉండడం వల్ల మీకు కొత్త ఇల్లులు కట్టుకోవడానికి కానీ, లేకపోతే మీకు భూములు వీటికి సంబంధించినటువంటి విషయాలలో, రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలలో ఇంతకు ముందు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి మీకు వాటిల్లో నుంచి మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. సంతానం లేని వారికి సంతాన యోగం కనిపిస్తున్నది. వివాహ యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా అనుకూలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గురువు యొక్క సంచారం ఎప్పుడైతే 5వ స్థానంలో, ముఖ్యంగా ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆయన ఎర్లీ నెక్స్ట్ ఇయర్ ఆయన ఎప్పుడైతే నెక్స్ట్ ఇయర్ ఇది అక్టోబర్ నుంచి ఆయన వచ్చే సంవత్సరం జనవరి మధ్యలో ఎప్పుడైతే సంచరిస్తారో ఆ సమయంలో మీకు ముఖ్యంగా ఉన్నత విద్యలకు సంబంధించిన వాటిల్లోనూ, మరియు మీకు షేర్లు, వ్యాపార పెట్టుబడులు వీటన్నిటిలోనూ మీకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ఈ కాలంలో మీకు మంచి అవకాశాలు కనిపిస్తాయి. అదే సమయంలో మీకు రాహు మీకు దశమంలో ఉండడం కూడా మీకు జాబ్ విషయంలో, వృత్తిలో, మీకు కార్యక్షేత్రంలో మీకు
మంచి పదోన్నతులకి అంటే ప్రమోషన్స్కి, ఇంక్రిమెంట్స్కి మీకు చక్కటి గుర్తింపు లభించడానికి వీటన్నిటికీ కూడా అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో మీకు రాహు యొక్క ప్రభావం ఏమిటంటే ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను కనికట్టు చేసే లక్షణాలు రాహుకి ఉండడం వల్ల మీరు కన్ఫ్యూజన్లోనూ ఏదో మీరు లేనిది ఉన్నట్టుగా భ్రమించి ఊహించేసుకొని, లేకపోతే వచ్చిన అవకాశాలని మరింతగా అతిగా ఆలోచించి, అతిగా ఊహించేసి వచ్చే లాభాలను కానీ, వచ్చే అవకాశాలను కానీ మీ మీద 10 మంది మిమ్మల్ని ప్రశంసిస్తే మిమ్మల్ని మీరు మీ కెపాసిటీని మీరు 100 రెట్లు ఎక్కువగా ఊహించేసుకొని అతిగా కమిట్ అవ్వడాలు, లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడాలు, ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు, ఇలాంటివన్నిటి వల్ల మీకు మానసికంగా మీకు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాల్లో మీరు జాగ్రత్త పడాలి. అలాగే మీకు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. మీకు శని యొక్క సంచారం వ్యయ స్థానంలో ఉండడం వల్ల మీకు అనవసరమైనటువంటి ఖర్చులు, కొంచెం ధన నష్టము, ఇలాంటివన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరం మీకు ఓర్పుగా, సహనంతో, కృషితో, స్వయం కృషితో మీరు కనుక ముందుకు సాగితే ఈ సంవత్సరం మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో మీకు ఏలినాటి శని ప్రభావం మీ మీద తక్కువగా ఉండడానికి, తగ్గించుకోవడానికి సరైనటువంటి పరిహారాలు కూడా మీరు ఈ సంవత్సరం చేయించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా పేదలకు దాన ధర్మాలు చేయడం, మనశ్శాంతి కోసం ఏదన్నా గుడిలో వేప చెట్టు, రావి చెట్టు, 2 చెట్లు కలిసి ఉన్న చోట, నాగప్రతిష్ఠ అయినటువంటి చోట మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు. అక్కడ కూర్చొని మీరు కాసేపు ధ్యానించడం, లేకపోతే దేవాలయాలను మీరు పరిశుభ్రం చేయడం, క్లీన్ చేయడం, ఊడ్చడము, లేకపోతే వాటికి సంబంధించి మరమ్మతులు, ఇట్లాంటి వాటికి మీరు డబ్బు వెచ్చించడం, ఏదైనా పాడైపోయిన వస్తువులని బాగు చేయించడం, ఇతరుల కోసం, మీకోసం కాదు. ఏదైనా వృద్ధులకి, వృద్ధాశ్రమాలకి సహాయం అందించడం, ఇవన్నిటినీ కూడా మీ యొక్క అదృష్టాన్ని ఈ సంవత్సరం బాగా పెంచి మీకు వచ్చే కష్ట నష్టాలని బాగా తగ్గిస్తుంది. ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకరీత్యా గురువు కనుక మీకు యోగించకపోతే, గురువు కనుక మీకు అంత అనుకూలమైనటువంటి యోగకారకం కాని గ్రహస్థితిలో కనుక ఉంటే, అప్పుడు గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు కూడా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిహారాలు ముఖ్యంగా పెద్దలకు, పండితులకు గౌరవించడం, మీకు శాస్త్రాధ్యయనం చేయడం, రోజు కాసేపు ఏదో ఒక ధార్మికమైనటువంటి గ్రంథాన్ని చదవడం, లేకపోతే ప్రవచనాలు వినడం, రోజుకో 10 నిమిషాలు, పావు గంట, లేకపోతే దేవాలయాల సందర్శన, ఇలాంటివన్నీ కూడా మీకు ఖర్చు లేకుండా, మీరు ఎవ్వరి దగ్గరికి పోకుండా మీకు వచ్చే కష్ట నష్టాలని తగ్గించి మీ మనశ్శాంతి పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో ఈ సంవత్సరం మీ మేషరాశి వారికి అన్నీ చక్కగా జరగాలని, ఆ పరమేశ్వరుడు మీకు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుతూ మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. స్వస్తి.